ఆర్య. నేను 7వ తరగతిలో చదువుతున్నాను. ఇవాళ నేను చెప్పే నీతి కథ సమయం విలువైన ధనం. ఒక పట్టణంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను తెలివైనవాడు, కానీ ఒక అలవాటు ఉండేది: పనులు వాయిదా వేయడం. ఇంకో గంట తర్వాత చదువుతా, రేపు మొదలు పెడతా, ఇలా సమయం వృధా చేసేవాడు. ఒకరోజు పరీక్షల టైం టేబుల్ వచ్చింది. అర్జున్కి భయం వచ్చింది. పుస్తకాలు చాలా ఉన్నాయి, సమయం చాలా తక్కువ. అతను ఆందోళనగా తన తాత దగ్గరికి వెళ్ళాడు. తాత ప్రశాంతంగా అన్నాడు, గీతలో ఒక గొప్ప సూత్రం ఉంది: కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనే. మన పని చేయడం మన బాధ్యత, సమయానికి చేయడం మన కర్తవ్యం. వాయిదా వేయడం అంటే మన భవిష్యత్తునే వాయిదా వేయడం. ఆ మాటలు అర్జున్ మనసులో బలంగా నిలిచిపోయాయి. ఆ రోజు నుండి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు: రోజు కొంచెమైనా క్రమంగా చదవాలని. మొదట్లో కష్టంగా అనిపించింది, కానీ క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాడు. పరీక్ష రోజు వచ్చింది. ఈసారి అతనికి భయం లేదు, ధైర్యం ఉంది. ఫలితాలు వచ్చినప్పుడు అర్జున్ మంచి మార్కులు సాధించాడు. అతను అర్థం చేసుకున్నాడు, గెలుపు ఒక రోజులో రాదు, ప్రతిరోజు చేసిన చిన్న కర్తవ్యం వల్ల వస్తుంది. చివరిగా అర్జున్ ధైర్యంగా చెప్పాడు, సమయాన్ని గౌరవించిన వాడే జీవితాన్ని గెలుస్తాడు. ధన్యవాదాలు.